వెల్కమ్ టు ట్రేడింగ్ పాడ్కాస్ట్. మన లాస్ట్ వీక్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఒక బ్రదర్ వచ్చేసి ఈ మా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ను బ్రేకప్ స్ట్రక్చర్ గురించి చెప్పినప్పుడు తనకు ఒక 10 మినిట్స్ దగ్గర అర్థం కాలేదు ఇది ఎట్లా అని తను అడిగిండే. దానికోసం నేను ఈరోజు పాడ్కాస్ట్లో మీకు మన పాడ్కాస్ట్లో ఏంటంటే మనం అన్నీ డిస్కస్ చేసుకోవచ్చు. క్వశ్చన్స్, డౌట్స్, ఏదైనా పర్టికులర్ టాపిక్ లేకపోతే మన ఫర్దర్గా సైకాలజీ, మన ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నీ మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో, అందులో ఫర్దర్‌గా ఇప్పుడు తను ఒక కామెంట్ పెట్టాడు. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌ని చూస్తూ 10 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ దగ్గర నేను కన్‌ఫ్యూజ్ అయ్యాను. అది క్లారిటీ ఇవ్వగలరా అని అడిగితే, సరే నేను ఈరోజు మీకు అది ఆ బ్రదర్ కోసం, అందరి కోసం కూడా చెప్తున్నాను. అంటే ఒక టైమ్ ఫ్రేమ్ అన్నది హయ్యర్ టైమ్ ఫ్రేమ్, లోయర్ టైమ్ ఫ్రేమ్ మనకు క్లారిటీ ఎట్లా ఉంటే, మనం ఫర్దర్‌గా దాన్ని హోల్డ్ చేయొచ్చు. ఎంతవరకు వెళ్ళొచ్చు అనే దానికి నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఈరోజు. ఇది చూద్దాం మనం. ఇది ఒకసారి తను ఎక్కడ అడిగిండో అది నేను ఆ వీడియో చూపించి మళ్ళీ ఫర్దర్‌గా మీకిది అదే సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు క్లియర్ అయిపోతది. అర్థమైతది. సో, ఇప్పుడు ఇదొక స్వింగ్ ఉంది గదా! అంటే ఇదొక లైను. ఇప్పుడు ఇదంతా ఒక స్వింగ్ అనుకోండి. ఇది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. సో, ఈ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌ల మార్కెట్ అన్నది ఇక్కడ దాకొచ్చింది. ఇక్కడ దాకొచ్చింది. కానీ దీని 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లో వచ్చేసి ఇది బ్రేక్ అయితేనే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితది. అయితే ఇదే 5 మినిట్స్‌లో ఏం జరుగుతదంటే ఇందులో 5 మినిట్స్‌ల ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఇక్కడ దాకొస్తది. ఇక్కడొక చిన్న స్వింగ్ చేస్తది. మళ్ళీ ఇట్లా ఎళ్తది. మళ్ళీ ఇట్లొచ్చేసి మళ్ళీ ఇట్లా బ్రేక్ అయితది. బ్రేక్ అయితే ఇప్పుడు ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని మనం అనుకుంటాం. కానీ దీన్ని ఓవరాల్‌గా 15 మినిట్స్‌ది యొక్క క్యాండిల్ మార్కెట్ స్ట్రక్చర్ వచ్చి దాని లో ఇక్కడుంది. కానీ 5 మినిట్స్‌లో మనకి ఇట్లాంటి చిన్న చిన్న స్వింగ్స్ ఏర్పడతాయి. ఇట్లా ఇదొక స్వింగ్ ఇట్లా ఏర్పడినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇది మార్కెట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్‌లో ఉన్నది. సో, ఇట్లా మనం రివర్స్ వచ్చినప్పుడు ఇక ఈ ఏరియాలో ఎంటర్ కావచ్చు అని అనుకుంటాం మనం. కానీ అదక్కడ ఇది ఎందుకంటే 15 మినిట్స్ మార్కెట్ స్ట్రక్చర్ 5 మినిట్స్‌ని కంట్రోల్ చేస్తది కాబట్టి మనం హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏం జరుగుతుందో చూసి 5 మినిట్స్ మార్కెట్‌ని డిసైడ్ చేయాలి. సో, 15 మినిట్స్‌తోని 5 మినిట్స్ అలైన్‌మెంట్ జరిగినప్పుడు సో, ఇప్పుడు సేమ్ ఇదే ఏరియాలో ఇట్లా జరిగినప్పుడు సో, ఇట్లాంటి స్వింగ్ కాకుండా మార్కెట్ కూడా ఇక్కడ 5 మినిట్స్‌లో సేమ్ 5 మినిట్స్‌లో అంటే దీనికి ముందు సెకండ్ పార్ట్‌లో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాను. దాంట్లో చూస్తే మీకు అర్థమైతది. 15 మినిట్స్‌తోని 5 మినిట్స్ 2 సేమ్ ఒకే విధంగా మార్కెట్ ఉంటే అప్పుడు మనం మార్కెట్ పైకెళ్తది. సో, ఆ విధంగా మీరు అనాలిసిస్ చేయాలి మార్కెట్. సో, ఇది ఇందాక ఆ వీడియో చూసారు గదా! సేమ్ సినారియో ఇక్కడ ఒక చార్ట్ మీకు దొరకబట్టాను. అయితే ఇక్కడ సేమ్ సినారియోలో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది 15 మినిట్స్ బాక్స్ ఇది. రైట్ సైడ్ వచ్చేసి 5 మినిట్స్ బాక్సు. ఇక్కడ మనకు యాస్ పర్ మనం ఇక్కడెళ్తే ఇది ఇక్కడ కింద మార్కెట్ ఇక్కడ కింద బ్రేక్ అయిపోయింది. కింద బ్రేక్ అయిపోయి కింద సస్టైన్ అవ్వకుండా ఇది ఇప్పుడేమైతది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితదిది. ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితది. సో, ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. నెక్స్ట్ ఏంది పైన ఈ స్వింగ్‌ని బ్రేక్ చేసింది కాబట్టి సారీ. నేను ఇందాకది రాంగ్ జెప్పాను. మళ్ళీ ఒకసారి కరెక్షన్. ఇది కిందకి పైనుంచి కిందకొస్తుంది గదా! ఇది బీఓఎస్ఏ ఉంటది. సో, ఇప్పుడు పైకేంది మార్కెట్ కింద స్వింగ్‌ని ఈ అపోజిట్ స్వింగ్‌ని పైన బ్రేక్ జేసింది కాబట్టి ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితది. ఇది అపోజిట్ స్వింగ్ అంటే మనకు కాన్సిక్యూటివ్ స్వింగ్ ఇదొక స్వింగ్. ఇది బ్రేక్ జేసింది కాబట్టి ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. మళ్ళీ ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. కానీ ఇక్కడ ఎప్పుడైతే రివర్స్ పైన స్వింగ్‌ని బ్రేక్ జేస్తదో అప్పుడు అది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితది. ఫస్ట్ అంటే ఇక్కడ డైరెక్షన్ మార్కెట్ చేంజ్ అయిందన్నట్టు. సో, నెక్స్ట్ ఈ స్వింగ్ తర్వాత మళ్ళొక స్వింగ్ ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ పైకెళ్ళింది గదా! ఇదొక స్వింగ్ క్రియేట్ జేసింది గదా! ఇది మళ్ళీ ఏమైతది ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయితది. సో, ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయితది. ఇది 15 మినిట్స్‌ల ఇది ఇట్లా జరిగింది మనకిది. 15 మినిట్స్‌ల ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది. సో, సేమ్ చార్టు 27థ్ ఇదేంది 27థ్ జాను ఇది కూడా 27థ్ జాను. సో, 28థ్ ఇది 20 ఇగో ఇక్కడ యాస్ ఇట్ ఈజ్ ఇప్పుడు నేను ఇక్కడ మార్క్ చేసింది లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ అన్నీ చూపిస్తుంది కదా! సేమ్. ఇది 15 మినిట్స్ ఇది రైట్ సైడ్‌లో చూపిస్తుంది కదా! సేమ్ అన్నట్టు. 15 మినిట్స్ ఇది 5 మినిట్స్. సో, ఇక్కడ మళ్ళీ ఏంది మనం నెక్స్ట్ ఇక్కడ మార్కెట్ ఈ ఏరియాలో బ్రేకప్ స్ట్రక్చర్ అయింది. ఇక్కడ ఎన్ని మనకు క్యాండిల్స్ ఎన్నున్నాయి? మినిమమ్ 5 క్యాండిల్స్ ఉంటే మనం బ్రేకప్ స్ట్రక్చర్‌గా కన్సిడర్ చేయొచ్చని చెప్పిన. ఇదొక 1, 2, 3, 4, 5 ఇక్కడ చూడండి ఇగో ఇది. ఇప్పుడు ఇట్లా మనం కర్సర్ ఈ ఈ క్యాండిల్ మీద పెడితే 1, 2, 3, 4, 5, 6 క్యాండిల్‌తోని బ్రేక్ అయింది కాబట్టి ఇది మన ఒక వాలిడ్ బ్రేకప్ స్ట్రక్చర్‌గా మనం కన్సిడర్ చేయొచ్చు దీన్ని. సో, ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ అన్నది ఇప్పుడు ఇట్లా అలైన్‌మెంట్ అయింది. సో, నేనేమని చెప్పినా,
ఇదొక స్వింగ్. పైనుంచి కింది దాకా ఇదొక మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం ఇదొక స్వింగు. ఇందులో బ్రేకౌట్ స్ట్రక్చర్‌లంటే మళ్ళా ఇది వేరు. కానీ ఇక్కడ మనకేందంటే యాజ్ యూజువల్‌గా మనకు ఇదొక పైన ఇదొక హై ఉంది. కిందొక లో ఉంది. సో, మార్కెట్ అనేది షిఫ్ట్ అయినప్పుడు ఐదర్ పైకి ఇది బ్రేక్ అయితే ఈ ఈ యొక్క హై ఇది బ్రేక్ అయితే సో, ఇప్పుడు ఇదొక హై బ్రేక్ అయినా, లేకపోతే కింద ఈ లో బ్రేక్ అయినా మార్కెట్ అనేది స్ట్రక్చర్ అనేది చేంజ్ అయితది. సో, ఇది పైన బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ మార్కెట్ బుల్లిష్ వచ్చింది. సో, నేనేం చెప్పినా అంటే ఇక్కడనే మనకు 15 మినిట్స్‌లో మనకిట్లా చూపిస్తది గానీ, మనం 5 మినిట్స్‌లో చిన్న 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 స్వింగ్స్ క్రియేట్ అయితాయి. సో, మనం దాన్ని చూసి మనం కన్‌ఫ్యూజ్ కావద్దు. 15 మినిట్స్‌తోని ప్రాపర్‌గా అలైన్‌మెంట్ అయిందా లేదా చూసేసుకొని, మనం తర్వాత దాన్ని 15 మినిట్స్‌ను 5 మినిట్స్‌తోని కంపారిజన్ జేసుకోవాలి. అప్పుడు మనకు హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో బులిష్ ఉందా, బెరిష్ ఉందా అని తెలుస్తదని చెప్పిన. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పైన స్వింగ్ వచ్చినప్పుడు మార్కెట్ ఇది బ్రేక్ కాలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయింది. కానీ ఇందులో ఏంది మైనర్ స్వింగ్స్ ఎన్ని క్రియేట్ అయినాయి మనకు 5 మినిట్స్‌లో? ఇగో ఇదొక బ్రేకౌట్ స్ట్రక్చర్ క్రియేట్ అయింది. ఇక్కడ మైనర్ స్వింగ్ ఇది చిన్న స్వింగ్. హ్మ్. మళ్ళా ఈ ఏరియాలో ఒక బ్రేకౌట్ స్ట్రక్చర్ క్రియేట్ అయింది. ఈ బ్రేకౌట్ స్ట్రక్చర్ వాలిడే. సో, మళ్ళేంది యాజ్ యూజువల్‌గా వీడియోలో చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినప్పుడు కింది దాకా వచ్చి ఇది ఇక్కడ నుంచి మళ్ళా పైకెళ్ళింది. పైకెళ్ళింది అన్నప్పుడు మనం ఏమనుకుంటాం ఇది ఇక్కడ మనం ఇది యాజువల్‌గా అయితే ఇది నార్మల్‌గా అయితే ఇది ఈ ఏరియా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితది ఈ ఏరియా. ఎందుకంటే ఇగో ఇక్కడ గూడా మనకి ఇదేంది అనంటే ఇదంతా ఒక స్వింగే. ఇది గూడా ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితది. కానీ ఏందంటే మనకొక 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌ల ఇదొక పైన ఒక హై, ఇదొక లో గాబట్టి మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం ఇక్కడ మనకి ఏందంటే ఈ ఏరియాలో మనకొక డిమాండ్ జోన్ ఉన్నది. ఇట్లా మనం ఫిబొనాచి టూల్‌తోని చూసుకుంటే ఇక్కడ మనకొచ్చేసి ఇప్పుడు 0.5 లెవెల్ కింద డిస్కౌంట్ జోన్ ఉంటది. సో, ఇదొక స్వింగ్ హై, లో అన్నప్పుడు దీంట్లో 0.5 లెవెల్ దగ్గర ఒక డిస్కౌంట్ జోన్ ఉంటది. డిస్కౌంట్ జోన్ అంటే 0.5లో డిస్కౌంట్ జోన్‌లో ఇందుల లోయెస్ట్ రెడ్ క్యాండిల్ ఏది అంటే ఇగో ఈ క్యాండిల్ ఉంది. ఇగో ఈ క్యాండిల్ వచ్చేసి ఇదొక డిమాండ్ జోన్ లాగా వర్కౌట్ అయితది. సో, ఎగ్జాక్ట్‌లీ ఏమైందంటే మన బయర్స్ వచ్చేసి మన ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ వచ్చేసి ఈ పైనుంచి మార్కెట్ కింద ఈ ఏరియాలో వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యిర్రు. సో, మనకు గూడా ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ ఈ 15 మినిట్స్, 5 మినిట్స్‌తోని సేమ్ అలైన్‌మెంట్ అయింది. ఇక్కడ మనకు 5 మినిట్స్‌లో గూడా మీదొక చిన్న డిమాండ్ జోన్ ఉన్నది. సో, ఎగ్జాక్ట్‌లీ అదే బాక్స్‌లో విక్‌తోని ఎంటర్ అయింది కాబట్టి మనం ఇట్లా అలైన్‌మెంట్ జేసుకోవాలి. సో, మనం ఇక్కడ ఏందంటే మార్కెట్ స్ట్రక్చర్‌తోని ఈ సిహెచ్ బ్రేకౌట్ స్ట్రక్చర్‌ను అలైన్‌మెంట్ చేసుకున్నప్పుడు మనకు మార్కెట్ ఎటెళ్తుంది అన్నది తెలుస్తది. సో, కేవలం బ్రేకౌట్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మీదనే మనం అనాలిసిస్ చేస్తే ఇక్కడ మనం ఫాల్స్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంటది. సో, దాంట్లో ఈ డిమాండ్ అండ్ సప్లై జోన్ ఏంటిది? ఇక్కడ వరకు ఎందుకొచ్చింది అనంటే ఇప్పుడు మనకు మార్కెట్ స్ట్రక్చర్ తెలిసిందనుకో ఇదొక హై, ఇదొక లో, ఇది బ్రేక్ అయితేనే మార్కెట్ కిందికయితది అనుకున్నాం కాబట్టి ఇది బ్రేక్ కాలేదు. కానీ ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చేసింది. ఇందులో కూడా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చేసింది. ఇట్లా చిన్న చిన్న స్వింగ్స్ చేసింది. కానీ మనం ఇక్కడ మోసపోవద్దు. ఎందుకంటే ఇట్లా ట్రాప్ చేసేస్తది. మనం ఏమనుకుంటాం ఇడ బ్రేక్ అయినప్పుడు ఇది మనకి ఇదొక డిమాండ్ జోన్ ఉన్నది ఈ ఏరియాలో. ఈ మార్కెట్‌లో ఇదొక హై, ఇదొక లో అని మనకు తెలియనప్పుడు ప్యూర్‌లీ ఈ బ్రేకౌట్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మీద మనం ఆధారపడినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏంది ఈ ఏరియాలో మనకు 5 మినిట్స్‌లో ఏమైతదంటే ఇక 15 మినిట్స్‌లో కూడా ఇదొకటి ఏమైతది 15 మినిట్స్‌లో సప్లై జోన్ లాగా క్రియేట్ అయితది. 5 మినిట్స్‌లో కూడా ఒక సప్లై జోన్ లాగా క్రియేట్ అయితది. ఇప్పుడు ఇగో ఇక్కడికి రాంగానే మనం ఆహ్, ఒకటే టైమ్ ఫ్రేమ్ మనం ఫిక్స్ అయినప్పుడు ఈడ నుంచి సెల్ చేస్తాం మనం నార్మల్‌గా. కానీ ఓవరాల్‌గా దీన్ని హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏం జరుగుతుందని తెలిసినప్పుడు, ఇది ఇక్కడ జరిగినప్పుడు మనకేందంటే, మనం ఇక్కడ బై చేసేసుకొని మనం ఓవరాల్‌గా మనం ఆహ్, స్ బుల్లిష్ మొమెంటమ్‌ని అట్లనే హోల్డ్ చేయొచ్చు. సో, ఇక్కడ మనకు ఇదొక సప్లై జోన్ ఉంది కాబట్టి, ఇక్కడ మళ్ళీ రిటైలర్‌లని ట్రాప్ చేయనీకి మళ్ళీ కిందికొచ్చేసి, మళ్ళా లిక్విడిటీ ఇక్కడ నుంచి ఎవరెవరైతే మళ్ళా ఎంటర్ అయ్యారో వాళ్ళ లిక్విడిటీ తిని ఈ జోన్‌ల లిక్విడిటీ యాడ్ అయింది కాబట్టి, ఈ లిక్విడిటీ అంతా తినేసి మళ్ళా ఇక్కడ ఈ సప్లై జోన్‌ను బ్రేక్‌ఔట్ జేసి మళ్ళా సప్లై జోన్‌కే రీటెస్ట్ చేసింది. ఎందుకంటే నార్మల్‌గా ఇప్పుడు ఇలా రీటెస్ట్ చేసేసుకొని మళ్ళా ఇక్కడ నుంచి మళ్ళా పైకెళ్ళిపోయింది మార్కెట్ చూడండి. ఇది. ఇట్లా. ఎందుకంటే మనకు 15 మినిట్స్‌తోని మనం అలైన్‌మెంట్ జేసుకోవాలి. ఎప్పుడు గాని ఒకటే టైమ్ ఫ్రేమ్‌లో మనం చూడొద్దు గట్ల. మనకేంది ఇది ఒక హై, ఇది ఒక లో అని దెలిసినప్పుడు ఇందులో బ్రేకౌట్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్‌లతో పాటు మనకి డిమాండ్ అండ్ సప్లై జోన్‌ను ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మనకి ఇదేంది మార్కెట్ ఎటెళ్తుంది? పైకెళ్తుందా? కిందకెళ్తుందా? అన్నది తెలుస్తది. సో, మనకేందంటే ఇప్పుడు ఇక్కడ మనకి ప్రాపర్ డిమాండ్ జోన్ అని మనకు తెలిసినప్పుడు 5 మినిట్స్‌లో కూడా సేమ్ ప్యాటర్న్ మనకు అలైన్‌మెంట్ అయింది కాబట్టి, ఇట్లాంటి ఎంట్రీ దొరికినప్పుడు మనం హోల్డ్ చేస్తే
ఇప్పుడు ఇదొక సప్లై జోన్ ఉంది గాబట్టి, ఇక్కడి వరకు మన టార్గెట్ మనం మ్యాక్స్ మనం హోల్డ్ జేయొచ్చు. ఇక్కడ ఇది ఏందంటే ఒక్కొక్కసారి ట్రాప్ జేయనీకి ఇక్కడ మన ఎవరైతే రిటైలర్ ఉన్నారో వాళ్ళొకసారి స్టాప్ లాస్ తినేసి మళ్ళీ పైకెళ్తది గాబట్టి, ఇట్లా జరిగే అవకాశం ఉన్నది. సో, మనం ఇటు రివర్స్ ట్రేడ్ తీసుకున్నా, మనం సడెన్‌గా ఒకటే క్యాండిల్‌ల కిందికి పడ్డది. మళ్ళీ ఒకటే క్యాండిల్‌ల పైకెళ్ళిపోయింది. సో, మనం ఎప్పుడు ఎగ్జిట్ కావాలి, ఎక్కడ ఎంటర్ కావాలనేది తెలవది. కానీ ఈ ఏరియాలో మనకి ఇదొక డిమాండ్ జోన్ అన్నప్పుడు ఇది కొంచెం స్లోగా ఎళ్ళిపోయింది. మనం ఇది క్యాప్చర్ చేయొచ్చు. ఇట్లాంటి ట్రాప్స్‌ని ఇవేందంటే ట్రాపింగ్ క్యాండిలే ఇది. ఇంత పెద్ద క్యాండిల్ ఒకటేసారి సడెన్‌గా ఫాల్ అయ్యి మళ్ళీ సడెన్‌గా పెరిగిందంటే ట్రాపింగ్ క్యాండిల్ అది. అట్లా. ఈ 15 మినిట్స్ కూడా చూడండి. ఇక్కడి వరకొచ్చేసి సడెన్‌గా విక్కుతోని మళ్ళా పైకెళ్ళిపోయింది. సో, మనకిది బేసిక్ అవగాహన ఉంటే హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌తోని మనం కంపారిజన్ చేసుకొని డిమాండ్ అండ్ సప్లై జోన్‌లో హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లతోని 5 మినిట్స్‌ని కంపారిజన్ చేసుకొని, అందులో బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్‌లను మనం కనుక్కుంటే, మనకు ఈజీగా దాన్ని మార్కెట్ స్ట్రక్చర్‌తోని అలైన్‌మెంట్ చేసుకోవాలి. ప్యూర్‌లీ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మీద కూడా డిపెండ్ కావద్దు. అట్లా. ఎందుకంటే మనకు కన్‌ఫ్యూజ్ ఇవన్నీ ఎట్ ఎ టైమ్ ఇవన్నీ మనం ఆలోచించాలి. మనం డే ట్రేడర్ చేసేటప్పుడు. సో, మనకేందంటే ఇట్లాంటియి జరుగుతాయి. ఇవి ఇవి ఎవరు చెప్పరు. నార్మల్‌గా ఇప్పుడు మీరు చాలా వీడియోస్ చూడండి. చెప్తే కాన్సెప్ట్ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ కాన్సెప్టే చెప్తారు. చెప్తే మార్కెట్ స్ట్రక్చర్ కాన్సెప్టే చెప్తారు. కానీ ఒకటే ట్రేడ్‌లో మార్కెట్ స్ట్రక్చరు, బ్రేక్‌ఔట్ స్ట్రక్చరు, మన డిమాండ్ అండ్ సప్లై జోను ఇవన్నీ మనం చూసుకొని, అందులో మనకి ఏందంటే దీని మీద ఎక్స్‌పీరియన్స్ ఉండాలి మనకు. ఎక్స్‌పీరియన్స్ రానీకి టైం పడతది అట్లా. ఇప్పుడు ప్యూర్‌లీ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ మీద ట్రేడ్ చేస్తే అదొక్కటి కన్ఫర్మేషన్ గాదు. అదొకటేందంటే మనకిది మార్కెట్ అనేది కింద పొటెన్షియల్ రివర్స్ అయ్యేది. ఇక్కడ పైన చేంజ్ ఆఫ్ క్యారెక్టర్‌తోని ఏంది మనకు కన్ఫర్మేషన్. అంటే డైరెక్షన్ చేంజ్ అయింది. మళ్ళీ ఇక్కడ కిందకెందుకొస్తుంది అన్నది మనకెందుకు తెలియాలి అనంటే ఇదొక డిమాండ్ జోన్ ఉన్నది. డిస్కౌంట్ జోన్ ఉంది. ఇక్కడ పైదాకెళ్ళింది. ఇక్కడ మల్టిపుల్ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్‌లు క్రియేట్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళా లిక్విడిటీ తిననీకి కిందికి రాలేదు. ఈ లిక్విడిటీ తినాలి కాబట్టి ఒకసారి కిందికొచ్చి డిమాండ్ జోన్‌లో మళ్ళా ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యి మళ్ళీ ఇది మార్కెట్ పైకెళ్తది. ఎళ్ళినప్పుడు ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్‌గా పరిగణించొచ్చా? ఓకే. మనం ఎంటర్ కావాలన్నా గూడా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కావాలన్నా గూడా మళ్ళొకసారి ఇట్లా మార్కెట్ పైకెళ్తది. పైకెళ్ళినప్పుడు ఇగో ఈ ఏరియాలో మనం ట్రాప్ అయ్యే అవకాశం ఉంటది ఇప్పుడు. ఇప్పుడు చాలామంది ఏందంటే సెల్లర్స్ ఇప్పుడు సెల్లింగ్ చేసేవాళ్ళు ఇక్కడ మనకి ఇది ఏందంటే ట్రాపింగ్ క్యాండిల్ ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది కాబట్టి మళ్ళీ రివర్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ పైన సప్లై జోన్ అయింది. సప్లై జోన్ అయినాక మనం ఏంది ఇక్కడ ఇక్కడ ఎంటర్ అయితాం. ఇక్కడ ఎంటర్ అయినాక ఇది కింది దాకా వచ్చి మళ్ళీ ఎవరైతే సెల్లింగ్ చేసిరో వాళ్ళనైతే రిటైలర్ యొక్క స్టాప్ లాస్ తిన్నది కదా! సో, దీని మార్కెట్ లాజిక్ అట్లా ఉంటదన్నట్టు. కానీ మనకు మార్కెట్ స్ట్రక్చర్ తెలిస్తే ఇదొక హై, ఇదొక లో. ఇప్పుడు మార్కెట్ ఈ లో ఇది బ్రేక్ గాలేదు. ఈ డిమాండ్ జోన్ విక్కుతోని కొట్టి పైనుంది. సప్లై జోన్ దగ్గర ఉంది కాబట్టి మనం హోల్డ్ చేసినా కూడా ఇది హోల్డ్ చేయొచ్చు. ఇన్ కేస్ మనకు ఈ ఏరియాలో మనం ఎంటర్ అయినా మార్కెట్ మళ్ళా రివర్స్ కావాలంటే మన స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ కింద పెట్టుకున్నా కూడా ఇక్కడికి మనం స్టాప్ లాస్ ట్రయల్ చేసినా కూడా ఈ జోన్ కంప్లీట్ బ్రేక్ అయితేనే మార్కెట్ కిందికి బ్రేక్ అయితది మార్కెట్ స్ట్రక్చర్‌తోని. సో, మనం కొంచెం కాన్ఫిడెంట్‌గా హోల్డ్ చేయొచ్చన్నట్టు. మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం ఇక్కడ ట్రాప్ చేసింది. రిటైలర్స్‌ని ట్రాప్ చేసి విక్కు కొట్టేసి మళ్ళా పైకెళ్ళిపోయింది. ఇదేంది మార్కెట్ స్ట్రక్చర్ అన్నది మీకు ఐడియా ఉండి, దీంట్లో డిమాండ్ అండ్ సప్లై జోన్ మీకు ఐడియా ఉండి, బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇవన్నీ ఐడియా ఉన్నప్పుడు, మీకు క్లారిటీ ఉంటది అసలు ఏం జరుగుతాందిక్కడ? ఇదేం జరుగుతుంది? మార్కెట్ స్ట్రక్చర్ అయితే ఇదొక లో, హై ఉంది. ఇది హై దగ్గరనే ఉంది. లో దగ్గర లేదు కాబట్టి పాసిబిలిటీ పైకే బ్రేక్ అయితది. కానీ ఇక్కడ ఏంది ఒక ట్రాపింగ్ అంటే ట్రాప్ లాగా ఇది జోన్ ఉంది కాబట్టి, రిటైలర్స్ దీన్ని పట్టుకొని ఎంటర్ అయితారు. ఎందుకంటే వాళ్ళేంది డిమాండ్ అండ్ సప్లై జోన్ ఒకటి తెలిసిన ప్రాబ్లమే, మనకు బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ ఒకటి తెలిసిన ప్రాబ్లమే, మార్కెట్ స్ట్రక్చర్ ఒకటి తెలిసిన ప్రాబ్లమే. ఇవన్నీ మల్టీ కాన్సెప్ట్‌ని ఎట్ ఎ సింగిల్ ట్రేడ్‌లో మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో, మనకు ఒక్కొక్కసారి కన్‌ఫ్యూజన్ అయితది. అదే బిగినర్‌గా ఉన్నా, 6 మంత్స్ ఉన్నా అసలేం జరుగుతుందని మనకు తెలియదు కాబట్టి, నేనెందుకు పదే పదే మీరు నేర్చుకోండి, ఫ్రీగా నేర్చుకోండి అనేది ఎందుకు అనంటే, ఇట్లాంటి ఐడియా మనకు రానీకి, దీన్ని రికగ్నైజ్ జేయనీకి, మార్కెట్ స్ట్రక్చర్‌ని రికగ్నైజ్ జేయనీకి, దీంట్లో మన రిస్క్, రివార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ గట్ల. ఇవన్నీ తెలిసినప్పుడు మనం ఏ ట్రేడ్ తీసుకున్నా గూడా అందులో మన యాస్ పర్ రిస్క్, రివార్డ్ ప్రకారం మనం ఎళ్తాం కాబట్టి, ఎవరైనా బిగినర్స్ గానీ, సీనియర్స్ ఉన్న వాళ్ళు గూడా గానీ, మీరు ఇట్లా ఆలో అంటే చార్ట్‌ని అనాలిసిస్ చేసడం మనకచ్చినప్పుడు, మన మనీ అనేది ఖచ్చితంగా డబుల్ అయితది. కానీ మనకు అనాలిసిస్ అనేది రాకపోతే, మనం ట్రాప్ అయ్యే అవకాశం ఉంటది. ఏవి ట్రాపింగ్ క్యాండిల్స్, ఇక్కడ ట్రాప్ ఎందుకయింది? సో, ట్రాప్ అయినప్పుడు ఇక్కడ ఏం జరిగింది అనేది మనం ఇట్లా అనాలిసిస్ చేసినప్పుడు మీకు క్లారిటీ వస్తది. నెక్స్ట్ టైమ్ ఇట్లాంటిది జరిగితే ఇది ఒక హై, ఇది లో ఇట్లాంటి మధ్యలో ఇవన్నీ జరిగినాయి కాబట్టి, సో, దీన్ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక బేసిక్ ఐడియా అనేది మనకొస్తది. సో, నేను అందుకే చెప్తున్నానండి. ఎవరైనా ఉంటే ఫస్ట్ నేర్చుకోనీకి ఎక్కువ ప్రిఫర్ చేయండి. మనీ ప్రాసెస్ వచ్చిందనుకో, ప్రాసెస్ వస్తే మీరు ఎక్స్‌పర్ట్ అయిపోయినట్టే. ప్రాసెస్ రావాలి. మనీతోని మనకు చాలా సైకలాజికల్‌గా మనం బాగా దెబ్బతింటామండి. మనీకే ఇంపార్టెన్స్ ఇస్తే. మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. మనీ కావాలి. మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. నేర్చుకునే సమయంలో
ఇప్పుడు ఇక ఒకటి ఎగ్జాంపుల్ ఏందంటే మీరు నేర్చుకుంటుర్రు, రైట్ ట్రాక్‌లో ఉంటుర్రు అనంటే స్టార్టింగ్ డే నుంచి మీరొక 90 డేస్ చేస్తే మన లెర్నింగ్ అన్నది 0 డేస్‌లో ఎట్లున్నది, 90 డేస్‌లో ఎట్లున్నదనేది మనకు తెలుస్తది. సో, 90 డేస్ నుంచి మళ్ళా నెక్స్ట్ 90 డేస్‌ల మనం సేమ్ లెవెల్‌లో ఉన్నాం. అదే బిగినర్ స్టేజ్‌లో ఉన్నామంటే మనం నేర్చుకుంటలేము. అది మనకు అర్థమైతలేదు అన్నట్టే మనకి ఇగ క్విట్ చేయాల్సిందే అది మార్కెట్. దాంట్లో డబ్బులు పెట్టి మనం లాస్ అయినామంటే క్విట్ చేయాల్సిందే. సో, మనకేందంటే ఇది ఇక్కడ ఎందుకు జరిగింది? ఇది ఇక్కడ ఎందుకు జరగలేదు? ఇక్కడ ఎందుకు ట్రాప్ అయినాం మనం? దీనికి రీజన్ ఏంటిది? అని చెప్పి మీరిట్లా రీసెర్చ్ చేసినప్పుడు దీనికి మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ మీరు యూట్యూబే తీసుకోండి. ఇంకేదన్నా వేరే అదర్ యూట్యూబ్ ఛానెల్స్ తీసుకోండి. ఇక్కడ ఎందుకు జరిగింది? ఇది ఎందుకు ట్రాప్ అయింది? దీనికి రీజన్ ఏంటిది? యాస్ పర్ బ్రేకౌట్ స్ట్రక్చర్ ప్రకారం మార్కెట్ ఇట్లా పైకెళ్తదన్నారు. మళ్ళీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఇక్కడ డైరెక్షన్ చేంజ్ కావాలి కదా! ఇది ఎందుకు డైరెక్షన్ చేంజ్ కాలేదు? యాస్ పర్ నేను ఈ సప్లై జోన్ ప్రకారం నేను ఇక్కడ ఎంటర్ అయినా కదా! మరి ఎంటర్ అయినప్పుడు మళ్ళీ ఇది కిందికి రావాలి గానీ ఇది మళ్ళా పైకెట్లా అయింది? ఇది నన్ను ట్రాప్ చేసిందని అనుకుంటాం. కానీ ఏంది అంటే ఇందులో మార్కెట్ స్ట్రక్చర్ గూడా ఉంది. ఇదొక హైలో ఉన్నప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ ఇది హై దగ్గరుంది గాబట్టి, ఇప్పుడు ఇన్ కేస్ ఇది బ్రేక్ గావాలన్నా ఈ ఏరియా వరకు కిందికొచ్చి ఇది బ్రేక్ అయ్యి ఎట్లయితే ఈ క్యాండిల్ పైన బ్రేక్ అయ్యి ఇట్లా క్యాండిల్ కూర్చుందో కింద కూర్చుంటే అప్పుడు మార్కెట్ అన్నది లోకెళ్తది. మనకిది ఐడియా ఉండాలి బేసిక్. ఇట్లా బ్రేక్ అయ్యి కిందకెళ్తే మనకిది ఐడియా ఉన్నప్పుడు ఇది జరుగుతది అని మనకు తెలుస్తది. సో, చాలా మందికి ఇట్లాంటి సబ్జెక్ట్ అనేది తెలియదు. అట్లా అంటే మల్టీ సబ్జెక్ట్‌ను సేమ్ ప్లేస్‌లో ఇంప్లిమెంటేషన్ చేయడం తెలియదు. ఈవెన్ నేను గూడా బిగినర్‌గా చాలా స్ట్రగుల్ చేశాను. ఇవన్నీ నాకు తెలుసుకోనీకే ఒక్కొక్క కాన్సెప్ట్ మీద మినిమమ్ 3 మంత్స్ పట్టింది నాకు. బ్రేకౌట్ స్ట్రక్చర్‌ని అండర్‌స్టాండింగ్ జేసుకోనీకి ఏది రియల్ బ్రేకౌట్ స్ట్రక్చరు, ఏది చేంజ్ ఆఫ్ క్యారెక్టరు, ఏది డిమాండ్ జోను, ఏది సప్లై జోను, ఫిబొనాచి టోన్‌లో నాకు అర్థం చేసుకోనీకే 3 మంత్స్ పట్టింది. ఇనీషియల్ బేసిక్‌గా మనకు తెలియదు. బేసిక్‌గా చాలా టైం పడతది. కానీ మనము ఇవన్నీ చూసి వేరే వాళ్ళ ప్రాఫిట్ చూసి నేను లాట్స్ ఉన్నాయి నా దగ్గర డబ్బులున్నాయి. డబ్బులు ఎవ్వరికున్నా మార్కెటు మా డబ్బులున్నోళ్ళని రెస్పెక్ట్ చేయదసలే మార్కెటు. మీరు కావాలంటే మీరు పెట్టండి. మీరు అట్టిగా లాస్ అయితారు తప్ప లాభం అయితే ప్రాసెస్ వచ్చిందనుకో మీకు 15,000 గూడా మీరు 1,00,000 ఇయొచ్చు. 15,000ని 1,00,000 ఇయొచ్చు. ప్రాసెస్ తెలవలేదనుకో 1,00,000ని మీరు 15,000 చేస్తారు. అదే అట్లనే ఉంటది మార్కెట్. ప్రాసెస్ తెలిస్తే మీరు 15,000 1,00,000, 10,00,000 గూడా చేయొచ్చు. దానికొక స్ట్రక్చర్ ఉంటది. నేను అవన్నీ చెప్తాను. మీకు లాట్స్ ఏదో అవి ఇవి ఏందని ఫర్దర్‌గా మీకు వీడియోస్‌లో అన్నీ చెప్తాను. నేను రెగ్యులర్ కంటెంట్ ఇవ్వచ్చు. కానీ నేను జాబర్‌ను. నేను గూడా ఎందుకంటే నేను గూడా గ్రో అయితున్నాను. అంటే ఇప్పుడు మనం ఇదంతా ఒక జర్నీ ఇది. ఇమ్మీడియేట్‌గా రావడం మనం చేస్తున్న జాబ్‌ను ఇట్లా మనం నెగ్లిజెన్స్ చేసి దీనికి వచ్చేటువంటి పరిస్థితి కాదు కాబట్టి, ఇది ఎందుకంటే నేర్చుకోనికి సమయం పడతది కాబట్టి మనం గూడా జాబ్ చేసుకుంటూ ఖాళీ సమయంలో ఇవన్నీ రీసెర్చ్‌లు చేస్తూ ఇట్లాంటివి చేస్తూ నేను కంటెంట్ మీకు జెన్యూన్ కంటెంట్ ఇవ్వనీకి నేను ప్రయత్నం చేస్తున్నాను గట్లా. ఎందుకంటే ఇవి మీరు ఏ వీడియోనైనా చూడండి ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించే ఉంటది. మల్టీ కాన్సెప్ట్ చెప్పరు అందులోనే. నేను ఎందుకంటే చాలామంది నేను స్ట్రగుల్ అయిపోయినా కాబట్టి చూద్దాం అరే మనం నాకు తెలిసిన నాలెడ్జ్‌ని నేను చెప్తాను. నచ్చితే ఎవరికన్నా ఉపయోగపడుతది అన్న ఉద్దేశంలో నేను చెప్తున్నా. ఇంకొక డౌట్ కూడా మీకు రావచ్చు. ఇంత సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు యూట్యూబ్ ఛానెల్ ఎందుకు పెట్టుకోవడం? మీరే ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు కదా! అనంటే అది కరెక్టే మీరన్నది 100% కరెక్టే. ఇప్పుడు నేనింకా లెర్నర్‌లోనే ఉన్నా నేనింకా. నేనింకా లెర్నింగ్‌లోనే ఉన్నా. అంటే దీనికి ఏందంటే నేను డే ట్రేడర్‌ని. డే ట్రేడింగ్ అంటే జాబు ఇవి మనం అన్నీ చేయకుండా దీని మీద ఒక సిస్టమ్ ప్రకారం, ఒక సైకాలజీ ప్రకారం ఎళ్ళాలి. దానికి టైం పడతది కాబట్టి, సో, ఈ మధ్యలో మనకు తెలిసిన సబ్జెక్ట్‌ను మర్చిపోకుండా ఉండనీకి స్ట్రాటజీలన్నీ మనం గుర్తుపెట్టుకోనీకి, ఇప్పుడు చెప్తా ఉంటే ఇప్పుడు మనకు నాలెడ్జ్ అన్నది అదే రీస్టోర్ అయితా ఉంటది. మనకిప్పుడు మీకు చెప్తా ఉంటే నాకు కొత్త కొత్త కాన్సెప్ట్స్ కూడా నాకు అర్థమైతా ఉంటాయి. అరే! నేను ఇట్లా సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఇక్కడ నేను ఇది మర్చిపోయింది. ఇది నెక్స్ట్ టైమ్ ఏంటిది? ఎట్లా చెప్పాలంటే నాకు గూడా మైండ్ అనేది ఎప్పుడు రిఫ్రెష్ ఉంటది. అంటే దాన్ని బ్రెయిన్ వాడితే అది ఫ్రెష్‌గా ఉంటదన్నట్టు నేను చెప్తే నాకు కొంచెం ఇట్లా ఉంటదని చెప్పేసి నేను ఇది ఛానెల్‌ని స్టార్ట్ చేసిన. అంతే తప్ప గాని కరెక్టే. ఇప్పుడు నా దగ్గర అంత స్కిల్ ఉండి నా దగ్గర అంత ఉన్నప్పుడు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బులు సంపాదించుకుంటే డైలీ 10,00,000 వచ్చినప్పుడు నీకు యూట్యూబ్ ఛానెల్ పెట్టాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ క్లాసులు చెప్పి, వీడియోస్ చెప్పి, కోర్సులు అమ్ముకోవడం అనేది అది అంతా నథింగ్ అది వేస్ట్ ఆఫ్ ప్రాసెస్ అది 100% ట్రూ. కానీ నా యొక్క నా అంటే నా ఆలోచన ఈ విధంగా ఉంది. సో, నేనేందంటే రిఫ్రెష్ ఉంటే సబ్జెక్ట్ రిఫ్రెష్ చేసుకోనీకి నేను చెప్తున్నానన్నట్టు. ఊకే ఇప్పుడు వీడియోస్ నాయి నేను చూసుకున్నా గూడా అరే! నేను ఇట్లా చెప్పినా, ఇది ఇట్లా చెప్పినా ఏదన్నా ఒక్కొక్కసారి మనం మర్చిపోతా ఉంటాం. నేను వీడియోలో చెప్పేటప్పుడే ఎనకది ముందు వెనక కొన్ని టాపిక్స్ అంటే బీఓఎస్‌ను సిహెచ్ఓఎస్‌ను బీహెచ్ఓఎస్ అని అంటాం గదా! ఒకటి మల్టీ టాస్కింగ్ జేసినప్పుడు ఇట్లాంటియి జరుగుతా ఉంటాయి. మనం వేరే వేరే కాన్సంట్రేషన్ జేసినప్పుడు. సో, మనకి ఏందంటే ఓవరాల్‌గా సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోనీకి
నాకు రికార్డ్స్ కూడా ఉంటే ఎవరికన్నా ఉపయోగపడితే వాళ్ళకి గూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంలో నేను ఈ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ జేసిన. సో, నేను చెప్పేది గూడా నేను నేను స్టార్టింగ్ నుంచి ఏం జెప్తున్నా మీకు అనంటే, ప్రాసెసే నేర్చుకోండి. మనీ గురించి సెకండరీ. సో, చాలా యూట్యూబ్ ఛానెల్స్ ఆ స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ, 1 సీఆర్ స్ట్రాటజీ, 77 లాక్స్ స్ట్రాటజీ అని అంటారు. వాస్తవమే. వాళ్ళకు 1 సీఆర్ స్ట్రాటజీ తెలిసినప్పుడు వాళ్ళు గూడా సంపాదించుకోవచ్చు. వాళ్ళు యూట్యూబ్ ఛానెల్ పెట్టాల్సిన అవసరం లేదు. మంత్లీ 1 సీఆర్ వచ్చినంక 1 ఇయర్‌లో 1 సీఆర్ సంపాదించినప్పుడు యూట్యూబ్ ఛానెల్ ఎంతొస్తాయండి? ఎన్ని వ్యూస్ జూసి ఎంతమంది సబ్‌స్క్రిప్షన్స్ చేస్తే వస్తాయి మనకు? సో, లాజికల్‌గా మనం ఆలోచించాలి. కానీ నేను ఆ ఉద్దేశ్యంతోని నేను జేయలేదు. కానీ ఇది నా కోసం నేను జేసుకుంటున్నా. అట్లనే ఎవరికన్నా ఉపయోగపడితే వాళ్ళు చూస్తే వాళ్ళకేదైనా అర్థమైతే వాళ్ళు నేర్చుకుంటారనే ఉద్దేశ్యంలో నేను చేస్తున్నా. సో, మీకైతే ఇది ఈ టాపిక్ అన్నది ఉపయోగపడిందని నేను అనుకుంటున్నా. ఏం చెప్పినా అన్నది. సో, నేను ఫర్దర్‌గా నేను మిగిలిన డిమాండ్ అండ్ సప్లై జోన్ గాని అవి ఫర్దర్ వేరే వీడియోలో చేస్తా. ఈ పాడ్‌కాస్ట్‌లో ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా ఉన్నా అన్నీ ఈ పాడ్‌కాస్ట్‌లో మనం అన్నీ చెప్తామన్నట్టు అట్లా. మనం డిస్కస్ జేసుకోవచ్చు. క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ చేసుకోవచ్చు. ఫర్దర్‌గా నాకు తెలిసిన సైకాలజీ గూడా మీకు షేర్ చేయనీకి పాడ్‌కాస్ట్‌ని యూజ్ చేసుకుంటాను. ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ పెట్టండి. నేను దాని ప్రకారం మళ్ళీ నెక్స్ట్ పాడ్‌కాస్ట్‌లో మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. థాంక్ యూ అండి.